నమస్తే, నేను మీ ఈశ్వర్. E6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ జాబ్స్, ఇంకా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జాబులన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను జాబ్ క్యాలెండర్లో వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్ అందించనున్నది ప్రభుత్వం. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతుంది ప్రభుత్వం. దాదాపు 9,000 పోస్టులను భర్తీ చేయాలన్నారు. జాబ్ లేని మహిళలకు గోల్డెన్ ఛాన్స్. అంగన్వాడీ పోస్టులు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్స్, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధం అవుతుంది ప్రభుత్వం. అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ కానున్నాయి. చిన్నారులు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్వాడీ నియామకాలు చేపట్టేందుకు రెడీ అవుతుంది. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలని ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఈసారి వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి అని మంత్రి సీతక్క ఇటీవల అంగన్వాడీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.